బోలో గణేష్ మహారాజ్ కి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గుత్తి ఆర్ఎస్ నందు గత 5 సంవత్సరాలుగా వివిధ రూపాల్లో వినాయక ఉత్సవాలు జరపడం జరుగుతున్నది. అలాగనే ఈ సంవత్సరము నారికేలకృత వరసిద్ధి వినాయకని ఏర్పాటు చేసుకొని ఉత్సవాలను ప్రారంభించడం ఈరోజు జరిగింది. టోటల్గా 5 రోజులు ఈ ఉత్సవాలు మేము నిర్వహించడం జరుగుతున్నది. ఈ 5 రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు ప్రధానంగా భక్తులకు చేయడం జరుగుతుంది. ఈ నారికేలతో స్వామి తయారు చేయడం వల్ల ప్రకృతికి ఎటువంటి హాని కలగకోకుండా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వాడుకోకుండా ఒక వైవిధ్యంగా మనము ఉత్సవాలు నిర్వహించవచ్చు అని చెప్పడం కోసము, ఉత్సవాలని మన సాంప్రదాయ పద్ధతిలో ఆ పద్ధతులని అనుకూలించి చేయడం కోసమే మనము ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నాము. ఈ రోజు నుంచి 5 రోజుల వరకు స్వామి వివిధ రకాల పూజలు, సేవలు చేసి విగ్రహం తయారీకి మొత్తం ఎన్ని టెంకాయలు ఉపయోగించారు? విగ్రహం తయారీకి ఇప్పటికి 1650 టెంకాయలను మేము ఉపయోగించడం జరిగింది. మామూలుగా నిమజ్జనం రోజు టెంకాయలు విప్పదీసి మళ్ళీ భక్తాదులకే మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి వాటర్ పొల్యూషన్ కానీ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని యూజ్ చేయడం కానీ ఇలాంటివి జరగవు. అందుకు ఈ విధంగా మేము ఇలా 5 సంవత్సరాలుగా ఈ గుత్తి ఆర్ఎస్ నందు నిర్వహిస్తున్నాము. దీనికి సహకరించిన గుత్తి ఆర్ఎస్ ప్రజలందరికీ, కార్మికులకు, రైల్వే ఎంప్లాయీస్కు, ఆటో యూనియన్లకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.